యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దినమున దేవుని యొక్క పిలుపును గురించినటువంటి ధ్యానం మనం ధ్యానిద్దాం. దేవుడు ఒక్కడే. చాలాసార్లు అడుగుతుంటారు మనుషులు, దేవుడు ఆడనా మగనా అని. దేవుడు అనేవాడు ఆడ మగ ఉండరు. దేవుడే అంతే. ఆయన స్త్రీ పురుషుడు అనే భేదం అనేది లేదు. ప్రపంచంలో వారందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త. ఎక్కడుంటాడు దేవుడు అంటే మోషే అడిగాడు, నీవెవరు ఎక్కడుంటావని. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఎక్కడైనా ఆయనను పిలిస్తే ఆయన ఉంటాడు, ఎక్కడైనా ఆయన ధ్యానిస్తే ఆయన మీతో ఉంటాడు. ఉన్నాను అనువాడు. పరలోకమునకు వెళ్ళిన ఆయన అక్కడ ఉంటాడు, భూలోకమునకు వెళ్ళిన ఆయన అక్కడ ఉంటాడు. 139వ కీర్తనలో మనం చదువుతాం, నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడ ఉన్నాడు ఆ దేవుడు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. సర్వశక్తి గల దేవుడు. దావీదు మహారాజు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట తెలియను. నాకు తలం పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహిస్తావు. నా నడక నా పడకను నీవు పరిశీలన చేస్తావు. నా చర్యలన్నిటిని బాగా తెలుసుకొని ఉన్నావు. నేను మాటలు ఏం మాట్లాడక మునిపే, నా నాలుక రాకమునిపే అది నీకు తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది. ఇది అగోచరం, అది నాకు అందదు. ఈ దావీదు మహారాజు అంట, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళంలో పండుకొని నీవు అక్కడ ఉన్నావు. వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించనను, అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. అంధకారం నన్ను మరుగు చేస్తుంది. నాకు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునేలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగు నీకు ఏకరీతంగా ఉన్నాయి. అంతరింద్రియములు నీవు నాకు కలగజేసినావు. నా తల్లి గర్భమునందు నీవు నిర్మించిన వాడు నీవే. నీవు కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. దేవునికి ఆది అంతము లేదు. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి వాడే దేవుడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు. రోజుకో తీరు మారేటటువంటి వాడు కాదు. కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, దేశాలను బట్టి దేవుడు మారడు. ఈ రోజుల్లో దేవుళ్ళు రకరకాలుగా మార్పు చెందుతూ ఉన్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన దేవుడు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన దేవుళ్ళు ఉన్నారు. కానీ మనం విశ్వసించున్న దేవుడు మారడు, మారని వాడు. ఆ దేవుని గురించినటువంటి సందేశంలో ఈరోజున దేవుని యొక్క సేవ చేయడానికి దేవుని పిలుపు, గాడ్స్ కాల్. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందిని పిలిచాడు. ఆ పిలవక ముందు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనసులో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలిచాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఏర్పాటు చేసుకొని పిలిచిన వారే దేవుని యొక్క సువార్తను సరి అయిన రీతిగా చేయగలరు. కష్టాలు వచ్చినా, అవమానాలు జరిగినా, బాధలు కలిగినా, సువార్థికులను కొట్టినా, చంపినా, దేవుని పిలుపు విని వచ్చిన వారు దేనికి భయపడక సువార్త పనిలో ఉంటారు. ఈ రోజున నీవు సువార్త సేవకునివైతే పరీక్షించుకోవాలి. దేవుని పిలుపు నీకున్నదా? దేవుడు పిలిస్తేనే వచ్చాడా? లేకుంటే ప్రజలను నమ్మించడానికి ఫలాని వాక్యాన్ని బట్టి దేవుడు నన్ను పిలిచాడని, దేవుడు నన్ను పిలిస్తే సేవకు వచ్చినానని, దేవుడు నిజంగా నాకు దర్శనమిచ్చాడని, దేవుని యొక్క దర్శనాన్ని బట్టే ఈ యొక్క సువార్త సేవ
క్రైస్తవ సంఘాల్లో చేస్తున్నానని అనేక మంది సేవకులు చెప్పడం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. సత్యాసత్యాలు దేవునికి తెలుసు. నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని గుర్చినటువంటి అపవాది కార్యక్రమాలు నేను మాట్లాడడం లేదు. ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రీతిగా ఉండవచ్చు. ఒకవేళ ఆ రీతిగా మనుషులను నమ్మించడానికి రకరకాల అబద్ధాలు చెప్పి దేవుని సేవలో ఉంటే నిజ విజయం సాధించలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. అపవాదే నిన్ను గర్వంలో ముంచి ఈ సేవలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి, గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకోవడానికి, అహాన్ని నేను తప్ప ఎవ్వరు లేరు, నేనే గొప్ప ప్రసంగికుని, తక్కిన వారు ప్రసంగికులు కాదన్నట్లు చెప్పే సేవకులు లోకంలో లేకపోలేదు. అనే మాట విడిచిపెట్టాలి. ఇగో అనేది నీ జీవితంలో పనికిరాదు ప్రియబిడ్డలారా. నీవేమై ఉన్నావో కానీ నువ్వు దేవుని వల్ల అయి ఉన్నావని మర్చిపోకూడదు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, దేవుని మాట ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తుంది. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఇది ఎట్లా సాధ్యం? నీకు నాకు అసాధ్యం. గర్భంలో రూపింపబడక మునిపే దేవునికి తెలుసంట ఇర్మియా, నీవు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ నోస్ అండ్ ఆర్డైన్డ్ హిమ్, ఆయనను కాన్సక్రేటెడ్ హిమ్. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యాజ్ ఎ ప్రాఫెట్ ఐ హ్యావ్ డిసైడెడ్. ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడను కదా, చిన్న పిల్లవాడిని కదా, నాకు శక్తి చాలదు. యెహోవా మళ్ళా తిరిగిలాగు సెలవిచ్చినాడు. ఇర్మియా, నీవు బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీ పోవలెను, నీవు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను నియమించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే దేవుని యొక్క వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినము నా జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. ఇర్మియాను బాలుడుగా ఉన్నప్పుడు పిలిచాడు. ఇర్మియాను బాలుడుగా ఉన్నప్పుడే యెహోవా వాక్కు ఈ రీతిగా గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియాను ఏర్పాటు చేసుకొని పిలిచినట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క పిలుపుకు ముందు ఆయన కొందరిని ఏర్పాటు చేసుకుంటాడని సమయంలో తెలుస్తూ ఉంది. దేవుడు కొందరిని పిలుస్తాడు. మరి పాత నిబంధన చరిత్రలో మనం గమనించినట్లయితే ఇస్సాకు, రిబ్కా వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు దేవుడు గర్భంలోనే యాకోబుని ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఏశావుని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు దేవుడు అని మనం అడుగుతామా? దేవుడు అన్యాయం చేశాడని అంటామా? దేవుడు పక్షపాతి అని అంటామా? మరి కడుపులో ఉండగానే మరి ఏశావుని ద్వేషించాడా? ఇది న్యాయమా అని మనం అనుకోవచ్చు. మన జ్ఞానం వేరే, దేవుని జ్ఞానం వేరే. దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏశావు గారు ఇస్సాకు, రిబ్కాలకు పుట్టిన కుమారుల్లో ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయ కూరల కొరకు అమ్ముకున్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని, దాని యొక్క విలువలు గ్రహించలేదు. దేవుడు ఆ విషయం తెలుసుకున్నాడు. మరి యాకోబు ఇక్కడ మోసం చేసినట్లు కనబడుతుంది, కానీ దేవుని విషయంలో యాకోబును ఏర్పాటు చేసుకున్న దానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆయన సృష్టికర్త, లయకర్త, ఆయన సమస్తం చేయగలిగినటువంటి దేవుడు. దేవుని యొక్క పర్సనాలిటీని
భూత వర్తమాన భవిష్యత్తు కాలములు 3 కాలాల్లో ఆయన ఉంటాడు. ఎప్పుడు ఉండేవానికి మనము ఈయన ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని అనడానికి వీల్లేదు. పిల్లలు పుట్టకముందే భవిష్యత్తులో దేవుడున్నాడు. దేవునికి మనం అందరం తెలుసు. అందుకే ఆయన ముందు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన యాకోబుని ఇశ్రాయేలుగా ఏర్పాటు చేసి ఆయనకు పేరు పెట్టి దేవునితో పెనుగులాడినందున నీవు మనుషునితో దేవునితో పెనుగులాడినావు కాబట్టి నీ పేరు ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అనగా యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు చూస్తున్నాం. మరి ఈ సమయంలో రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనీరు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎల్లా మీరు ఆత్మ స్వభావం వల్ల కానీ శరీర స్వభావాల వారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. 29వ వచనంలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. బాగా వినండి. దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రేమించే వారికి సమస్త మేలుకుడు జరుగుతుందని, అదే రీతిగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాడు. అంటే దేవుని పిలుపుకు ముందు ఆయన నిర్ణయిస్తాడు. డైరెక్ట్గా పిలువడు. ఆయన ముందు ఒక ఆలోచన ఉంది. ఆయన నిర్ణయిస్తాడు. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. చూడండి 3 విషయాలు. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరు నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచును. ఇక్కడ 3 విషయాలు గమనిస్తున్నాం. దేవుడు సేవకు పిలిచేటప్పుడు దేవుడు ముందుగా ఆయన ఎరుగుతాడు. ఆయన రూపొందబడక ముందే దేవుని సేవ చేయాలని, ఆయన గర్భంలో ఉండగానే సువార్తకు రావాలని నిర్ణయం చేస్తాడు. ఆయన ముందుగా గుర్తించినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడంటే వారిని తన కుమారుతో సారూప్యం గల వారటకు వారిని ముందుగా నిర్ణయిస్తాడు. ముందుగా నిర్ణయించిన వారిని పిలుస్తాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా తీస్తాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చున్న వారిని మహిమపరుస్తాడు. ఇక్కడ అదే జరిగింది. యాకోబును ఆయన ఎరిగి, ఆయన పిలిచి, ఆయనను నీతిమంతునిగా తీర్చి ఆయనను మహిమపరిచాడు. అందుకే దేవుడు కొంతమందిని పిలుస్తాడు. దేవుని చేత పిలబడిన వారు ఒక ఏర్పాటు జనాంగంగా మనం చూస్తున్నాం. అదే ఇశ్రాయేలు జనాంగం. అబ్రహాం గారు మన పితరుడు కల్దీల దేశం నుండి వారిని పిలిచాడు. ఇస్సాకు, యాకోబు మరి వారి యొక్క సంతానం 12 గోత్రముల కర్తల నుండి ఒక జనాంగాన్నిగా ఏర్పాటు చేశాడు. 12 గోత్రములు. మరి అబ్రహాము మరి వారి యొక్క వంశావళిని చూస్తూ ఇస్సాకు జన్మించినప్పుడు 12 గోత్రముల బిడ్డలు, యాకోబు 12 మంది కుమారులు ఒక జనాంగంగా పిలువబడ్డారు. పిలువబడిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ఒక దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక జనాంగంగా ఆయన ముందుగా ఎరిగి వాళ్ళని పిలిచి ఒక జనాంగంగా చేసి మీలో ఒక నిబంధన చేయబోతున్నానని ఆయన వారికి తెలియపరిచాడు. మరి కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి అన్య జనాంగంలో నుంచి కూడా దేవుడు పిలుచుకున్నట్టు మనం చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అన్య జనాంగం నుండి కూడా దేవుడు పిలుచుకున్నాడు.
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటలో లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కాబట్టి గర్వపడవలసిన అవసరం లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. దేవుడు పాత నిబంధన కాలంలో యాకోబు 12 గోత్రముల నుండి ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ జనంగా ఆయన ఒక ప్రత్యేక జనాంగం ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధనలో అన్యులైనటువంటి ప్రజల నుంచి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లోకం ఏమైపోయిందంటే, లోకమంతా ఆదాము కాలం నుంచి దుష్టుల చేతిలోనికి వచ్చింది. ఆదాము కాలం నుంచి అపవాది మానవులలోనికి వచ్చి ఆ దుష్టుడు అందరినీ విభజించేశాడు. నానా విధాలుగా విభజించబడ్డారు. కొంతమంది గొప్పవారని, కొంతమంది పేదవారని, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, కొంతమంది ధనియులని, కొంతమంది దరిద్రులని, ఆ రీతిగా ఏర్పాటు చేసుకోబడినారు. సమాజ స్థాపన కొరకు చాలా ఇజాలు వచ్చినాయి. కమ్యూనిజం, ఎథిసిజం, రాడికలిజం, ఈ రీతిగా అనేక ఇజములు వచ్చినా లీచినైన వారు దోపిడికి గురైనారు. దేవుడు మాత్రం ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అన్యులైనటువంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క గొప్ప సంకల్పం, గొప్ప ఏర్పాటు, అది మహాదేవుని సంకల్పం. యూదేతరులను పిలుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు పేద ప్రజల పట్ల కరుణాపాత్రులుగా కరుణ చూపించేవారుగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క డెసిషన్. దేవుని చేత పిలువబడిన వారు సపరేట్గా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు క్రియల మూలంగా కాక దేవుని యొక్క పిలుపు వాని యొక్క జీవితంలో కనబడాలి. దేవుడు నీచులను, దౌర్భాగ్యులను, పనికిమాలిన వాళ్ళను పిలుచుకొని మృణ్మయ పాత్రలుగా తయారు చేయాలని ఆయన ఇష్టం. కుమ్మరి వాని చేతిలో మట్టివారం మనం. దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా చేసి తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు మట్టి అయినటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తన కుమారులుగా చేసుకోవాలని ఇష్టపడ్డాడు. ప్రస్తుత కాలంలో దేవునికి దూరంగా నిలబడుతూ దాన ధర్మాలు చేస్తే దేవుని బిడ్డలమని, భక్తి సాధనలు చేస్తే దేవుని బిడ్డలమని, అనేక యాత్రలు చేస్తే దేవుని బిడ్డలమని, నీతిమంతులుగా ఉంటామని తలస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తన దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఇశ్రాయేలు అన్య జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. మరి అందులో నుంచి ప్రత్యేక పని కొరకు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. మోసే అహరోనులను పిలుచుకున్నాడు.
మరి సంఘంలో మనం పత్రికల భాగంలో చూస్తాం, కొందరిని అపోస్తలులుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమంది బోధకులుగా, కొంతమందిని ప్రకటించేవారుగా, కొంతమంది అన్య భాషలు మాట్లాడేవారుగా, కొంతమంది ఆ యొక్క భాషల అర్థం చెప్పేవారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు మనం చదువుతున్నాం. ఇక్కడ మోషేని ఏర్పాటు చేసుకొని మోషేకు నాయకత్వం ఇచ్చి మరి వారిని నాయకులుగా చేస్తే ఇశ్రాయేలు జనాంగంలో ఒక వినికిడి ప్రారంభమైంది. మోషేనా పెద్ద, అహరోనే పెద్దనా, వాళ్ళ యొక్క సహోదరి ఆమెనే పెద్దనా, మిరియామే పెద్దనా, అన్నదమ్ములు సహోదరి కలిసి వాళ్ళు మాకు నాయకులు కావాలా అని మోషే మీద సనగడం ప్రారంభించినారు ఇశ్రాయేల్ జనాంగం. పిలువబడి ఏర్పాటు చేసుకునబడినటువంటి జనాంగం. అప్పుడు దేవుడు వారి అసూయను చూసి, అయ్యలారా, మోసే దేవుడు పిలిస్తే నేను రానన్నాడు, నేను రాను, నేను నత్తివాణ్ణి, నేను మాట్లాడలేను అని ఆయన ఇష్టపడలే. ఆ యొక్క గొర్రెలు కాసుకున్నటువంటి మోసే పొదలో మంటలు మండుతుంటే వెళ్ళి చూచి, నీ చెప్పులు అక్కడ విడువు, ఇది పరిశుద్ధమైన స్థలం, నీ వెళ్ళి ఐగుప్తు దేశంలో నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం చాలా బాధపడుతున్నారు, బానిసలుగా ఉన్నారు, ఫరో రాజు వారిని ఎంతో కఠినంగా శిక్షిస్తున్నాడు, మోసే నీ వెళ్ళాలి అంటే నేను వెళ్ళనన్నాడు. దేవుని కోపం వచ్చింది. నేను చెప్పే మాట వినవా? నేను నత్తివాణ్ణి, నేను పోలేను, తీసుకురాలేను అన్నాడు. ఆయన ఒక నాయకుడిగా ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. ఇగో నీతో పాటు నీ సహోదరుడైన అహరోను తీసుకొని వెళ్ళమన్నప్పుడు ఆ రీతిగా వెళ్ళి చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిపించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ జనంలో ఒక భయంకరమైనటువంటి అసూయ ప్రారంభమైంది. ఆయన ఎక్కువనా, మేము తక్కువనా? ఆయన చెప్తే మేము వినాలనా? మాకు కూడా నాయకత్వం చేయడం వస్తుంది, ఆయనే ఎక్కువగా ఉండడం ఏమిటి? ఆయన ఉండడానికి ఇష్టపడతలే. దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచాడు. ఏమైనా బిడ్డలారా, వాళ్ళు అసూయపడి అందులో ప్రత్యేకంగా కోరహు, దాతాను, అభిరాము మోసే మీద సనుగుతూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా నువ్వే నా పెద్ద, నువ్వే నా పెద్ద అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన సమాజ మందిరం దగ్గరకు, బలిపీఠం దగ్గరకు తీసుకొని పోయి, నేనేమి హెచ్చించుకుంటలేను, నేనేమో గొప్ప నాయకుడిగా ఉండాలని నాకు ఇష్టం లేదు అని దేవుని దగ్గర ఆయన మొరపెట్టాడు. అప్పుడు కోరాహు, దాతాను, అభిరాములు 250 మందితో మోసే దగ్గరకు వచ్చి అగెన్స్ట్గా నిలబడినప్పుడు మోసే ఏం చేయాలో తోయక ఆయన దేవునికి మొరపెట్టాడు. అయ్యా నువ్వు నన్ను పిలిచావు, ఏర్పాటు చేసుకుని వచ్చినాను, ఇగో ఈ ప్రజలు నన్ను చంపడానికి చూస్తున్నారు అన్నప్పుడు దేవుడు ఆయన మొర విని అభిరాము, కోరాహు 650 మంది మోసేకు పిలుపు, దేవుని పిలుపు వాళ్ళకు ఉన్నది, కోరాహుకు దాతానుకు వీళ్ళకు లేదు. దేవుడే ఈ రీతిగా ఆయన మీదకి వస్తున్నారని చెప్పి ఆ నేల భూమిని నెరవేర్చేటట్టు చేసినాడు. 2 పాయలు అయిపోయింది. 250 మంది మరి కోరహావు, దాతాను మరి ఆ యొక్క భూమి లోపల వెళ్ళిపోయినారు. భూమి మూసుకున్నది. ఎంత ఆశ్చర్యమైన సంగతి! ఎందుకు హెచ్చించుకుంటున్నావు అని అంటారా? దేవుడు అన్నా, నేను పిలిచాను, నేను పేరు పెట్టిపించాను. మరి వారు చేయవలసింది ఆయన యొక్క దేవుని పిలుపు పొందిన సేవకుని గౌరవించాలి. దేవుడు మోసే స్వరం విన్నాడు. సూచక్రియ, గొప్ప సూచక్రియ. భూమి నెరవేర్చింది, వారిని మింగివేసింది, ఒక సత్యాన్ని బయలుపరిచాడు. ముందుగా ఎవరిని ఎరిగానో వారిని పిలుస్తాడు. భయంకర సూచక్రియ వాళ్ళ కండముగట్టు జరిగింది. దేవుని పిలుపు వచ్చిన మోసేకు వాళ్ళు ఎదురు తిరిగినందున ఆ యొక్క క్రియ జరిగింది. అయినా వాళ్ళ మనసు మారలేదు. మళ్ళీ కొంతమంది తిరుగుబాటు చేయడం ప్రారంభించినారు. అప్పుడు అన్నాడు మోసే, మీ 12 గోత్రముల నుంచి 12 కర్రలు తీసుకొని రండి, ఆ కర్రల మీద మీ యొక్క గోత్రం పేరు రాయండి. లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి కర్ర మీద అహరోన్ అని రాయండి. మీ కర్రలను తెచ్చి ఈ మందసం పెట్టి దగ్గర పెట్టండి. ఎవరి పెట్టారు అలాగూ తెల్లారేసరికి ఆ యొక్క లేవి గోత్రం మీద అహరోను
వంశస్థుడైన ఆ యొక్క కర్ర చిగురించింది, బాదాం పువ్వులు పూసింది. అహరోను కర్ర చిగురించింది, లేవి గోత్రం. దేవుని యందు భయభక్తులు మానివేసి విరోధంగా పోరినారు. అందరూ సమాధానం కాదు. సాక్ష్య గుడారం ఎదుట కరుణాపీఠం దగ్గర వాటిని పెడితే అహరోను కర్ర చిగురించింది. అద్భుతం కాదా? ఈ రెండు అద్భుతాలు. దిస్ ఈజ్ ద థింగ్ టు కాల్డ్ బై గాడ్. వీఆర్ కాల్డ్ బై గాడ్. పిలిచి హెచ్చించి తన కృపనిస్తాడు. బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ఒక దీనుని, ఒక సేవకుని కుమారుడి, ఎవాంజలిస్ట్ తలారి శామ్యుయల్, తలారి ఎస్తేరమ్మ, మరి మెదక్ జిల్లా అందోలు తాలూకా మెన్పూర్ గ్రామంలో జన్మించినటువంటి మా తండ్రి యొక్క కుమారుణ్ణి. మా తండ్రి గారు సేవకు దేవుడు పిలుస్తున్నాడంటే నేను చేయను, సేవ నాకు అవసరం లేదన్నాను, ఎదురు తిరిగినాను. నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే 7 అన్నదమ్ములం మేము. 7లో నేను 6వాణ్ణి. ఒకవేళ దేవుడికి నేను సేవ చేయాలని ఇష్టం ఉంటే ఏర్పాటు చేసుకుంటే నన్ను పిలవాలన్నాను. ఈ మాట దేవుడు విన్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నేను మా యొక్క జొన్న చేనులోకి వెళ్ళినప్పుడు ఆ జొన్న చేనులో మా చేను చేసేటటువంటి లంబాడి రేఖ్య మెన్పూరు గ్రామంలో ఆయన తినడానికి వెళ్తే నేను ఆ యొక్క పిట్టలు కొట్టడానికి ఉన్న మంచం మీదకి ఎక్కి ఆ యొక్క ఒడిసెలు తీసుకొని పిట్టని ఇలా విసురుతూ సరదాగా ఉన్న సమయంలో దేవుని వాక్కు నాకు వినబడింది. కనకప్రసాద్, కనకప్రసాద్, నీవు నా సేవ చేయాలని దేవుడు పిలిచాడు. అందుకే ఈరోజు 76 సంవత్సరాల్లో కూడా యేసు నా ప్రభువు, నా రక్షకుడని ప్రకటిస్తున్నారు. సువార్త సేవలో పాల్గొంటున్నాను. అనేక ఆటంకాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, విరోధులు అనేక రీతంగా కూలదోయడానికి ప్రయత్నం చేశారు. అనేక సార్లు అనేక అవమానాలు పొందినాను. కానీ నన్ను ఏర్పాటు చేసుకొని పిలిచినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. చిరకాలం యెహోవా మందిరంలో నివసించుట కృపాక్షేమములని నా యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు యేసు నా దేవుడు, నా ప్రభువు, రక్షకుడని ప్రకటించడానికి శక్తినిస్తున్నాడు. ఆయన ముందుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా ఆయన నన్ను పిలిచాడు. ఆ పిలుపు విన్నాను, ఆ స్వరం విన్నాను. అందుకే ఇంత కఠినంగా ఖచ్చితంగా ప్రకటిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా సేవలో మీరు ఫలించలేరు. ఈరోజు దేవుడు నన్ను అన్ని విధంగా ఆశీర్వదించినాడు, గొప్పగా దీవించినాడు. నాకు ఇది లేదు అనే కొరత నాకు లేదు. ఒకప్పుడు ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు యేసయ్యను నా దేవుడని ఎన్నుకున్నాను. ఆయన అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఎంత గొప్ప దేవుడు. ఆయనకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆయన నామానికి హల్లెలూయా అని తెలియపరుస్తున్నాను. సమస్త కారణభూతుడైన యెహోవా నాకు ఇచ్చిన సమస్త మేలులకై వందనాలు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను పిలిచి ఆయన సువార్త పరిచర్యలో ఇంతవరకు వాడుకుంటున్నాడు. దేవుడు మిమ్మలను కూడా ఆ రీతిగా వాడుకుంటకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవం మీ జీవితాల్లో రావాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని పిలుపుకు తగినట్లుగా మీరు నడవాలని ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమల తండ్రి, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. దయగల ప్రభువా, రిబ్కమ్మ కడుపులో యాకోబు ఏశావులు ఉన్నప్పుడు యాకోబును అప్పుడే నీవు ఏర్పాటు చేసుకున్నావు. యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేశావు. 12 గోత్రములను ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేక జనాంగంగా నీవు ఏర్పాటు చేశావు. ఇర్మియా గర్భంలో రూపింపబడక మునిపే ఆయనను బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. సమూయేలు చిన్నగా ఉన్నప్పుడే ఆ యొక్క ప్రవక్త దగ్గర నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీ ముందుగా ఎరిగినటువంటి వాడిని ఏర్పాటు చేసుకున్నావు. శిష్యులను ముందుగా ఎరిగి 12 మంది శిష్యులను పిలుచుకున్నావు. ఆ రీతిగా ఈ దినాన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి సేవకుని కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావని, ఆ సేవా పిలుపు విని ధైర్యంగా నీ సువార్త ప్రకటించుటకు ఈ క్లిష్ట కష్ట పరిస్థితుల్లో యేసు దేవుని ప్రకటించడానికి వాడుకొనమని, నీ పరిశుద్ధాత్మ అనుభవం దయచేయమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.